హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో టమోటా పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీ అండ్ టేస్టీ, సింపుల్గా కూడా అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి బాగా పండిన టమోటాలు ఒక పావు కిలో తీసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ఆనియన్స్ ఒక పిడికిడి వరకు ఒలుచుకొని యాడ్ చేశాను. అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి ఒక 10 వరకు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను. అలాగే ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 4 యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి మరొకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. టమోటానే కదా, త్వరగా కుక్ అయిపోతుంది మనకి. ఒక 2-3 విజిల్స్ పెడితే చాలు. నేనైతే ఇక్కడ ఒక 3 విజిల్స్ పెట్టి చూస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు మెదిపేసుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తితో ఇదంతా మెత్తగా అయ్యేంత వరకు మెదిపేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా మెదిపేసుకొని దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి ఇప్పుడు మనము పోపు వేసుకుందాం. ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దానికోసమని పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి చిన్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఈ పులిహోరకి చిన్న ఆనియన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ అయినా యూస్ చేసుకోండి. ఈ విధంగా ఇదంతా కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమోటా పులిహోర ఉంది కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ ఏమైనా తగ్గిందా చూసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైస్, చపాతీ, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.